జింబాబ్వే. బ్రో ఇది ఓజీ కాదు బ్రో, పెద్ద క్యాబేజీ. ఆ లాజిక్ లేని ఆ మ్యాజిక్లు అస్సలు వర్కౌట్ కాలేదు. నా $30 బొక్క. సినిమా అరాచకంగా ఉంది. ఇంటర్వెల్ సీన్ కే పెట్టిన పైసలు పడితే అస్సలు ఆ మ్యూజిక్ ఉంటది. తమన్ మాత్రం కొట్టిన ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ కొట్టలేదు. అరాచకం అంతే. సినిమా పెద్ద గొప్ప ఏం లేదు, యావరేజ్ ఉంది. ఆ భాష కబ్బాలి ఆ జోన్ లో ఉంటది. ఇక తమన్ మ్యూజిక్ మాత్రం దిబ్బేశాడు భయ్య. ఇక కొట్టిన బీజియం మళ్ళీ మళ్ళీ కొట్టి సావా దుబ్బిండు. తిరగనన్న దూత, తిరగనన్న దూత, తిరగనన్న దూత. మూవీ ఎట్లుందంటే పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అంతే పోయి, అట్లుంది సినిమా. సాయిరామ్ సాయిరామ్. ఇంతకు సీన్ ఎట్లుందో తెలుస్తలేదబ్బా. ఒక్కరొకలా చెప్తురు. ఇక సండే మా లవర్తో సినిమాకి పోదాం అనుకుంటే ఎవరు చూసిపోవాలో అర్థం అవుతలేదబ్బా. అసలే నా లవర్ బోకుది. సినిమా అటు ఇటు అయితే మాత్రం నన్ను ఎగిరిది అంతది. ఇప్పుడు ఎట్లబ్బా. ఈ ఐడియా మనం బార్బీలో అడిగి సినిమా ఎట్లుందో తెలుసుకుందాం. బార్బెల్ బ్రో, బార్బెల్ బ్రో. చెప్పురా బబ్లు, పిలిచినావు? ఏం లేదు బ్రో, జర ఓజీ సినిమా ఎట్లుందో చెప్పవా? అసలే మా లవర్ సినిమా కోదాం అంటుంది. అరే బబ్లు, అది ఓజీ కాదురా, పెద్ద క్యాబేజీ. ఏం బ్రో గంత మాట అన్న ఒకటేసారి? మరి ఏం చెప్పాలరా బబ్లు, ఆ లాజిక్ లేని మ్యాజిక్లు అస్సలు వర్కౌట్ కాలేదు. ఇక మన ఓమ్ని బాయ్ ఒకటే టైంలో పోర్ట్లో ఉన్నా అంటాడు, హాస్పిటల్లో నీ వైఫ్ ని వేసేసింది నేనే అంటాడు. ఏంది ఇది? హౌ హౌ ఈస్ పాసిబుల్? బార్బేల్ బ్రో, నీకొచ్చిన లాజిక్ లేని మ్యాజిక్ నేను ఆన్సర్ చెప్తా. ఇక మన ఓమ్ని బాయ్ తోన చాపర్ ఫ్లైట్ ఉంటది, పోర్టు ఏమో ముంబైలో ఉంటది, హాస్పిటల్ వచ్చేసి నాసిక్లో ఉంటది. ఇక ఫ్లైట్ లో ఆడికి ఈడికి జస్ట్ 20 minutes లో పోతాడు. గది అక్కడ జరిగింది. గీదా సుజిత్ బ్రో జరిగింది. మరి గా సీన్ మళ్ళీ ఎందుకు చూపించలే? ఆ లాజిక్ లేని మ్యాజిక్ సీను. అసలే నాలాంటి వాళ్ళకి లాజిక్లు ఉండాలి. లాజిక్ లేకుంటే ఓన్లీ మ్యాజిక్ తోనే నాకు సినిమా అర్థం కాదు. అది కాదు బ్రో, నాకు సినిమా లాగ్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆ సీన్లు లేపేసిన. ఎనీవే, గుడ్ లాజిక్స్ పట్టినావు. నెక్స్ట్ సినిమా నుంచి గసొంటి లాజిక్స్ మిస్ కాకుండా పెడతా. అబ్బా, ఈ బార్బెల్ బ్రోని సినిమా ఎట్లుందని అడిగితే లాజిక్లు మ్యాజిక్లు అంటుండు. గిట్లా కాదు కాదు కానీ మన మహేందర్ అన్న అడుగుతా. మహేందర్ అన్న, ఓజీ సినిమా ఎట్లుందన్నా? అరే బబ్బులు, సినిమా అరాచకంగా ఉందిరా. పెట్టిన పైసలు వర్తు. ఇంటర్వెల్ సీన్ కే ఫైట్లు ఎగిరిపోతాయి, గాలిలో తలకాయలు లేచిపోతాయి. ఇక అసోంటివి ఇంకో 2-3 సీన్లు కానీ సెకండ్ హాఫ్ లో పెట్టింటే ఇక క్లైమాక్స్ మాత్రం రికార్డు లేచిపోయేటివిరా. క్లైమాక్స్ పెట్టింటే అట్లుంది సినిమా, అరాచకంగా ఉంది. ఆ అంతేనా గంత బాగుందా సినిమా? ఇక నైట్కు నా లవర్తో సినిమా పోవచ్చా అన్న? పోరా బబ్లు, సినిమా సూపర్ ఉంది కానీ సినిమా అయిపోయినాక ఆ చిత్రాలయ మాల్ మన దర్ఫీ బుల్ ప్రెజో మాన్ ప్రెజో తాగాలి చూడరా పక్క. ఓకే ఓకే అన్న, ఖచ్చితంగా పోయి తాగుతా. నీ పేరు చెప్పి డిస్కౌంట్ కూడా అడుగుతా పక్క. పుచ్చుక్ పుచ్చుక్. ఈ ఆడికిరా పోయేది బబ్లు. సినిమా ఎట్లుందో నన్ను అడగకుండా పోతావా? మర్చిపోయినావా నన్నేమి? నిన్నెట్లా మర్చిపోతాన్నా? మా అమ్మ టమాటా కూర వేసినప్పుడల్లా నీవే గుర్తుకొస్తావు, నీ టమాటాలే గుర్తుకొస్తాయి. అవునన్నా, సినిమా ఎట్లుందో చెప్పరా అదే? సినిమా యావరేజ్ రా బబ్లు. ఆ కబ్బాలి భాష టైప్ థీమ్ ఉంటది. ఇక తమ్మన్ మ్యూజిక్ అయితే కొట్టిందే కొట్టుడు. ఇక మళ్ళీ మళ్ళీ ఒకటే బీజియం తలకాయన వస్తది. ఆ ఓమ్ని బాయ్కి ఇమ్రాన్ హష్మికి అయితే అసలు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు సుజిత్. ఇక ఒక్క ముక్కల సినిమా గురించి చెప్పాలంటే నా టమాటాలు 2.5 టమాటాలు రా, అంతే. పూల చొక్కా, పూలు జాగ్రత్త. ఏందేంది, నా బీజియం బాలేదా? బాగా కొట్టలేనా? కొట్టిందే కొట్టినా. థియేటర్లో నేను కొట్టే కొట్టుడకు బాక్సులు కింద పడ్డాయి తెలుసా నీకు సంగతి? తమన్ బ్రో, కొట్టుడ కొట్టినావు కానీ ఏం లాభం? నాకైతే కాపీ మ్యూజిక్ లాగా అనిపించింది. అరేరే, ఈ మ్యూజిక్ నా ఫోన్లో కదా ఉండాలి, ఇక మీకెలా క్లిక్ అయింది? పుచ్చుక్ పుచ్చుక్, అది పూల చొక్కా అంటే. జింబాబ్వే. వామ్మో ఓరు నాయనో, ఒకరొకరు ఒకలా చెప్తారబ్బా రివ్యూలు. ఈ లాస్ట్ అండ్ ఫైనల్ సినిమాకి టైం అవుతుంది. మన రావణ్ బాయ్ని అడుగుదాం సినిమా ఎట్లుందో. రావణ్ బాయ్, ఎట్లుంది సినిమా? తిరగనన్న దూత, తిరగనన్న దూత, తిరగనన్న దూత, దూత దూత. భయా భయా, ఏంది భయా, ఎక్కడ తిరగాలి భయా? అరే బబ్లు, దానికి ఫ్లాష్ బ్యాక్ నేను చెప్తా చూడరా. అదేంటంటే మన పవన్ కళ్యాణ్ అన్న సైలెంట్ గా కుర్చీ మీద కూర్చుంటే అప్పుడు మన ప్రియాంక మోహన్ మెట్ల మీదకి వెళ్ళి వచ్చి కటానా ఉందో లేదో చూస్తుంది. ఇక మళ్ళీ అప్పుడే మన తిరగనన్న దూత, తిరగనన్న దూత అని బీజం కొడతాడు. గదిరా గది మాట్లాడా నేను. తమ్ముడు రావణ్, అది తిరగనన్న దూతగా తమ్ముడు, అది కిల్లింగ్ ఇట్ అ బ్రూటల్ అంటారు. ఇప్పటి నుంచి జర కాస్త విని చెప్పు తమ్ముడు, మంచిగా ఉంటది. అన్నా పవన్ అన్న, నాకు చిన్న లాజిక్ అర్థం కాలేదే అన్న. లాస్ట్ లా క్లైమాక్స్ ఫైట్ అప్పుడు నీ కటాన 10 మందిని కసా కసా తలకాయలు వేసి పడేస్తుంది గాన. హౌ హౌ ఎలా అన్న అది చెప్పవా జర నాకు? బార్బేల్ తమ్ముడు, నీకు లాజిక్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక నీకు అర్థం కావాలంటే కటానా తీసుకొని నాతోనికి రా, అప్పుడు నేను చూపిస్తా.
అబ్బా! అనుకున్నదొక్కటి, అయిందొక్కటి. ఈళ్ళని సినిమా ఎట్లుందని అడిగే బదులు, ఇగ నా లవర్‌ని తోలుకొని సినిమాకి పోతా. సినిమా మంచిగుంటే మూతి మీద కిస్ ఇస్తది. లేదంటే మూతి మీద ఎగిరి తంతది.